వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ డిబేట్. అవినీతి దందాపై చర్చిస్తున్నాం. చెప్పండి పవన్ కుమార్ గారు, ఆ ర్యాంకులు ఏంటి, ఆ మాయాజాలం ఏమిటి? సార్ ఇప్పుడు మీరు అదే గమనిస్తే సార్ ఇప్పుడు చూస్తే అంటే ఓవరాల్గా నారాయణ విద్యా సంస్థలకు వచ్చిన ర్యాంకుల్ని కాపీ పేస్ట్ చేసి శ్రీ చైతన్య మెయిన్ ప్రింట్ మీడియాలో యాడ్ ఇచ్చారు. అవును సార్. మరి ఇదంతా ప్రజలకు తెలియదా శ్రీ చైతన్య చేసే మాయాజాలం? సార్ ఇప్పుడు మీరు గమనిస్తే ఇప్పుడు నారాయణ వాళ్ళు ఒకవేళ నిజంగానే ర్యాంక్ వాళ్ళకి వస్తే ఇట్లా 2 years క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ అని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ఓకే. ఏదైతే ఇప్పుడు అప్లికేషన్ నెంబర్ సేమ్ ఉంటుందో ఓకే ప్లస్ శ్రీ చైతన్య స్కూల్ అని చెప్పి కింద రాసుకుంటారు. ఒక్కసారి పైకి చూపించండి. సభ్య సమాజం పేరెంట్స్ శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏ విధంగా మోసం చేస్తున్నాయో మన పవన్ కుమార్ గారు విద్యార్థి సంఘ నాయకుడు గత 26 రోజుల నుంచి ప్రైమ్ 9 వేదికగా మీ అందరి కోసం పోరాడు చేస్తున్నారు. ఒక్కసారి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్ అందరూ కూడా ఇప్పుడు పేపరు ఇంటికి తీసుకురావట్లేదు, ఆన్లైన్లో ఈ పేపర్ కూడా వస్తుంది, రెండు పక్కన పెట్టుకోండి. ఎప్పుడో ఒక సంవత్సరం చదివితే కర్మకాలి శ్రీ చైతన్యలో వాడికి ర్యాంక్ వస్తే, వాడు నారాయణలో ర్యాంక్ వస్తే మాకు వచ్చిన ర్యాంక్గా వాళ్ళు హాల్ టికెట్ నెంబరు అవి లేకుండా వేస్తున్నారు అని అంటే మీరు ఒక్కసారి సభ్య సమాజం అవినీతి దందా ప్రైమ్ 9 ఎందుకు చర్చ చేపట్టిందో మీకు తెలుస్తూనే ఉంది. ఈ ర్యాంకుల దందా కోసమే కోట్లాది రూపాయల అవినీతి జరుగుతుంది. ఏదేమైనా సభ్య సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియా ప్రైమ్ 9 మీకు ఎప్పుడూ నిరంతరం మీకు అండగా ఉంటూ ఈ డిబేట్స్ కొనసాగిస్తూనే ఉంటాం గవర్నమెంట్ దిగి వచ్చే వరకు. వెంకటేశ్వర్రావు గారు, ఇప్పుడే సోదరులు పవన్ కుమార్ గారు చెప్పారు, అసలు ఒక మీడియా కూడా ఒక కథనాన్ని ప్రచారం చేసేటప్పుడు ఒక క్లారిటీతో నారాయణకు వచ్చిన ర్యాంకుల్ని శ్రీ చైతన్య కూడా వేస్తున్నారంటే ఇది నిజంగా రేపొద్దున కోర్టుకో ప్రజా సంఘాలకో ఎవరన్నా తెలిస్తే మీడియాలో ఎంత అన్యాయము అనే విషయాన్ని తెలిసి కూడా పేపర్లో వేస్తున్నారంటే మనం ఎక్కడున్నాం? సభ్య సమాజంలో ఉన్నామా, ఇంకెక్కడన్నా ఉన్నామా? నిజంగా పబ్లిక్ గా ఇంత విచ్చలవిడిగా కళ్ళకు గంతలు కట్టినట్టుగా ఈ రకంగా మోసం చేస్తుంటే, అది కూడా విద్యాబుద్ధులు పిల్లలకు నేర్పవలసిన విద్యా సంస్థల యాజమాన్యాలు ఇంత దిగజారిపోతే ఇక ఏమనాలి వీళ్ళని? ఈ శ్రీ చైతన్య అనే ఈ విద్యా సంస్థ మీద అనేక సంవత్సరాలుగా కొన్ని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. కానీ మీరు ఇప్పుడు తీసుకుని నిజంగా అసలు సిసలైన దమ్మున్న ఛానల్ ప్రైమ్ 9. నేను నిజంగా చెప్తున్నానండి, ఇంత ధైర్యం ఏ ఛానల్ ఏ మీడియా సంస్థ చేయలే, ఇంత ధైర్యం చేయలే. కానీ ఇప్పుడు ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ప్రభుత్వాల్లో తప్పు కూడా ఉంది అని నా పాయింట్. ఎందుకంటే విద్యా సంస్థ నెలకొల్పాలన్నా కనీసం ఒక చిన్న ఫస్ట్ క్లాస్ నుంచో చిన్న మీద పట్టాలి కూడా, పబ్లిక్ స్కూల్ కానివి, వాటికి కొన్ని నామ్స్ ఉంటాయి. అంటే ఇంత ప్లేస్ ఉండాలి, లేదా ఇంత ఆటలు ఆడుకోవడానికి గ్రౌండ్ ఉండాలి, లేదా ఇంత బాత్రూమ్ ఫెసిలిటీస్ ఉండాలి, వాళ్ళకి పిల్లలకి మళ్ళీ ఇన్ని సెలవులు కూడా ఉండాలి. మొన్న బోరు నరసింహ గారు చాలా అద్భుతంగా చెప్పాడు, నేను ఆయన కూడా ఫాలో అయ్యా. అయితే ఎన్ని తుంగలో ఎందుకు ఇస్తారు అనుమతులు? ఒక్కొక్క చోట అయితే ఈ వీటిలో పెడతారు కాలేజీలని, ఏది అపార్ట్మెంట్లో. అసలు అక్కడ ఏం ఫెసిలిటీస్ ఉంటాయి? పిల్లలైతే సార్, ఆడపిల్లలు ముఖ్యంగా బాత్రూమ్ ఫెసిలిటీస్ కూడా లేక కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఏరియాల్లో దూరం వెళ్ళాల్సి వస్తుందని మీడియా ముందుకు కూడా చెప్పుకున్న కూడా ఈ విద్యా సంస్థలకు సిగ్గురాల. నిజంగా ఆ మాట అనడానికి నేను కూడా వెంకటేశ్వరరావు మీతో మాట్లాడతాను. మీరు చెప్పింది అర్థమైంది. మొత్తం ప్రక్షాళన చేద్దాం. ప్రక్షాళన చేసే వరకు మా ప్రైమ్ 9 వేదికగా మా CEO పివి రావు గారు దీన్ని ఎన్ని రోజులైనా కొనసాగించి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు న్యాయం చేయాలని ఒక మహా యుద్ధమే చేస్తున్నాం. యుద్ధంలో మీలాంటి వాళ్ళందరూ సైనికులై ఇది ప్రజా ఉద్యమంగా మారి తెలంగాణ రాష్ట్రంలో మలిదతి ఉద్యమలాగా విద్యా చట్ట ఉద్యమం వచ్చే వరకు ఇంకా ఇప్పుడు సగమే చూశారు, చూడవలసింది చాలా మిగిలే ఉంది. మీతో మాట్లాడే ముందు ఒక కాలర్తో మాట్లాడదాం. వైజాగ్ నుంచి. నమస్కారం అండి. నమస్తే అండి, నేను వైజాగ్ నుంచి అండి. మీ వాయిస్ అత్తన్న గారు చెప్పండి. విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నాను సార్. అప్పన్న గారు చెప్పండి, విశాఖపట్నం నుంచి. అవును సార్, అంటే ఈ ఫీజు స్ట్రక్చర్స్ ఏమన్నా ఒక శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ స్కూల్స్ అనే కాదు సార్, ఎక్కడ కూడా ఒక నిర్మాణాత్మకమైన ఫీ స్ట్రక్చర్ ఏ ప్రైవేట్ స్కూల్ మెయింటైన్ చేయట్లేదు సార్. అంటే గవర్నమెంట్ కూడా ఏవో
తూతు మంత్రంగా చట్టాలు తీసుకొస్తున్నాయి తప్ప ఈ స్ట్రక్చర్ ఉండాలి, ఈ అర్బన్ ఎంత కలెక్ట్ చేయాలి, సెమీ అర్బన్ ఎంత కలెక్ట్ చేయాలి, రూరల్ లో కలెక్ట్ చేయాలని ఏ ఒక్కరు కూడా ఒక పర్టికులర్ ఫీ స్ట్రక్చర్ ఇప్పుడు కూడా అధికారికంగా ఎప్పుడు కూడా విడుదల చేయట్లేదండి. మీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పనా అప్పన్న గారు? మీరు ఓట్లేసి గెలిపించిన కార్పొరేటరు, కౌన్సిలరు, ఎమ్మెల్యే, మంత్రులు, సీఎం వరకు ఎప్పుడో చేతులు ఎత్తేసారు ఈ కార్పొరేట్ దందాలో. అదే సార్, ఇప్పుడు మనకు విద్య ఆర్టీఈ చట్టం ప్రకారం, మనకు రైతు యాక్ట్ ప్రకారం ఏదైతే నిర్బంధ విద్య ఉందో ఈ 25% సీట్లను ఈ మధ్య కాలంలో ఒక ఫోకస్ గా మీరు సోషల్ మీడియా ద్వారా ఈ విధంగా చేయటం వల్ల అదైనా భర్తీ చేస్తారు. కానీ ఇంతకుముందు ఈ 40% సీట్లను ఎప్పటి నుంచో ఉంది సార్ విద్యా హక్కు చట్టం అనేది, మీకు కూడా తెలుసు ఆ విషయం. కానీ దీన్ని కూడా తొంగలో తొక్కేసి కూడా ఎవరైతే అర్హులు అయితే ఉన్నారో ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి వాళ్ళ ఎగ్జిక్యూట్ చేసుకుని ఈ దందా కూడా సాగుతుందండి. మీరు ఎట్లాంటి ఒక డిఈఓ కానీ ఎవరు కానీ ఒక పర్టికులర్ గా ఇలా పనిచేసి వీటికి ఈ లైసెన్స్ ఉన్నాయా, లేకుంటే వీటికి ఒక ఫైర్ రిజిస్టర్స్ ఉన్నాయా, లేకపోతే ప్లే గ్రౌండ్ ఉందా, కంపల్సరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందని ఎవరు కూడా దీనిపైన ఎట్లాంటి ఇన్వెస్టిగేషన్స్ కానీ లేదండి. అంటే సెలవులు ప్రకటించేటప్పుడు కానీ లేకపోతే ఇంకో రకంగా ఇవి ప్రకటించేటప్పుడు ప్రభుత్వం కొన్ని శ్రద్ధ అనేది అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ప్రైవేట్ స్కూల్స్ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తానో లేదనేది ఎవరు కూడా తగిన సమాచారం ఎక్కడ కూడా డిస్ప్లే చేయట్లేదండి. అది పేరెంట్స్ తెలియకుండా ఈ నిర్మాణాత్మక ఫీ స్ట్రక్చర్ అనేంత వరకు కూడా ఈ వ్యవస్థ ఇలాగే ఉంటుందండి. అప్పన్న గారు పేరెంట్స్ తప్ప, అధికారులు తప్ప, మీరు ఓట్లేసి గెలిపించిన ప్రజాప్రతినిధులు తప్పేవరది దందాలో? దందాలో అంటే ఇంక్లూడ్ గవర్నమెంట్ అంటే ఎవరు సార్ కార్పొరేటర్స్ అంటే ఎవరండి? దీని వ్యవస్థలో ఉండేది ఎవరు, దీన్ని నడిపించేది ఎవరు? మీ అందరికీ బహిరంగ సత్యం అది. ఎవరైతే ఈ ఇన్స్టిట్యూట్లు మెయింటైన్ చేస్తున్నారో పెద్ద వాళ్ళు అంటే గవర్నమెంట్ కి అనుకూలంగా ఉండేవాళ్ళు మాక్సిమం వాళ్ళు. అది మనకు కూడా తెలుసు అది ఎవరు చేస్తున్నారు అనేది మనకు బహిరంగంగా కళ్ళ కనిపిస్తుంది. కానీ వచ్చేటప్పటికి ఏంటంటే నిజంగా డబ్బులు ఉన్న వాళ్ళు చదివించుకోవచ్చు, ప్రతి స్కూల్లో కూడాను ఆ పిల్లల్ని పెట్టుకోవచ్చు. పెట్టుకునే సందర్భంలో వాళ్ళకి ఎంత మినిమం అంటే వాళ్ళతో కూడా మిడిల్ క్లాస్ కూడా బలి అయిపోతున్నారు కదా సార్. ఇప్పుడు మెయిన్ అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకి ఫీ స్ట్రక్చర్ ఒక చట్టం చేయాలి సార్. దీన్ని కంపల్సరీ ఒక బహిరంగ చట్టం కానీ మనం బయట పడకపోతే మాత్రం ఈ దందా మీరు ఎన్ని డిబేట్లు పైన ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటారు తప్ప దీన్ని ఎట్లాంటి మార్పు జరగదు సార్. మనకి మారుతుంది. 1000 అడుగుల ప్రయాణం ఒక్కడుగుతోనే ప్రారంభమవుతుంది. తెలుగు రాష్ట్రాలలో గత 25 రోజులుగా అనేక మంది మా ప్రైమ్ నైన్ కార్యాలయాలకు ఫోన్ చేసి ప్రైమ్ నైన్ అభినందించడమే కాకుండా మీరు ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళండి, మీతో పాటు ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మేధావులు, విద్యార్థి సంఘాలు, అవసరమైన చోట్ల రాజకీయ పార్టీ నాయకులు కూడా రాబోయే రోజుల్లో మాతో పాటు ప్రయాణం చేయాలి, తప్పదు. ప్రైమ్ నైన్ ఒకటే ఛానల్ 25 రోజులుగా చూపించడానికి కారణం ఈ టాప్ 10 మీడియా సంస్థలని, పత్రికలని వీళ్ళెవరూ కూడా కనబడట్లేదా ఈ దందాన్ని మీలాంటి పేరెంట్సే ప్రశ్నిస్తున్నారు. నిజం నిర్భయంగా చెప్పడానికి మేము ముందుంటాం. రాబోయే రోజుల్లో మంచి జరుగుతుంది. పవన్ కుమార్ గారు, రేపు ఇంటర్మీడియట్ రిజల్ట్ వస్తున్నాయి, ఏంటి రేపటి నుంచి మీ కార్యాచరణ ఏంటి? ఇప్పుడు ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర తల్లిదండ్రులకి, విద్యార్థులకి ముఖ్యంగా ప్రైమ్ నైన్ వేదిక ద్వారా ఒకటే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. రేపు రాబోయే ఇంటర్మీడియట్ ఫలితాల్లో రిజల్ట్ మంచిగా వచ్చినా చెడ్డగా వచ్చినా, ఒకవేళ ఏదైనా తప్పుగా వచ్చినా కూడా క్షణికావేశానికి లోను కాకుండా విద్యార్థులందరూ ఆత్మస్థైర్యంగా ఉండి ఒక్క మార్కులతోనే మన జీవితం అంతమైపోదు. మన వయసు ఇప్పుడు 16-17 సంవత్సరాలు అనే విషయాన్ని గుర్తుంచుకొని ఏదైనా సరే విద్య మాత్రమే మనకు కాదు, ఒకవేళ ఏదైనా సరే ఓడిపోతే దానికి 100 రెట్లు మనం ఇంకా గెలుపు కోసం ప్రయత్నించవచ్చు అనే సూక్తితోటి మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండండి. మంచి మార్కులు వచ్చిన వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో నీట్గానో డాక్టర్లుగానో ఇంజనీర్లుగానో మంచిగా మెలగండి. అంతేగాని కార్పొరేట్ ఏవైతే శక్తులు మీకు నేర్పాయో ఆ విద్యలను మాత్రం మీరు నేర్చుకోకండి. ఈ బూటకప్పు విద్యను మాత్రం మీరు మర్చిపోండి. కేవలం మీ ఫోకస్ అంతా కూడా మీ ఫ్యూచర్ మీదనే దృష్టి పెట్టండి తప్ప ఈ మాయ మాటల్ని ఇవన్నీ కూడా మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోవద్దని చెప్పి విద్యార్థులకి, అలాగే తల్లిదండ్రులని కూడా మనకి అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు ఒకవేళ తక్కువ మార్కులు వచ్చినా వారిని దయచేసి మార్కులు తక్కువ వచ్చాయనే నెపంతో వారిని ఎటువంటి నిందలు రేపు చేయకండి. అవసరమైతే వారికి తోడుగా నిలవండి అని చెప్పి తల్లిదండ్రులని మనస్ఫూర్తిగా కూడా వేడుకుంటున్నాను సార్. ఈ సందర్భంగా ప్రజానికానికి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా, పేరెంట్స్కి ప్రైమ్ నైన్ మేనేజ్మెంట్ తరపున, మా తరపున ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీకు కార్పొరేట్ విద్యా సంస్థలకి మధ్యలో నలిగిపోయేది మీ బిడ్డలే. అది అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు. వాళ్ళేమో మేము 24 గంటలు బట్టే చదువులు చెప్పావు, నువ్వు ఫెయిల్ అయిపోయావు, నువ్వు ఎందుకు పనికిరావని ఒక మానసిక శోభ చేస్తే ఇంటికి వచ్చాక నిన్ను శ్రీ చైతన్యంలోనో పెద్ద విద్యా సంస్థల్లో చదివిస్తున్నావు, లక్షలాది రూపాయలు అప్పు చేసి చదివిస్తున్నావు, నీ బతుకు వేస్ట్, నువ్వు పనికిరావు, దేనికి పనికిరావని మీరు అవమానం చేస్తే ఆ 16-17 సంవత్సరాల అమ్మాయి అబ్బాయి
వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ చాలా చిన్నగా ఉండటం వల్ల మీరు లేని సమయంలో మీ ఇంట్లో ఉరివేసుకోవటమో, పురుగుల మందులు తాగటాలు, రైలు పట్టాల మీద దూకి చనిపోవటాలు, లేదంటే కనపడకుండా ఏ గోదావరి నదుల్లో పడి చనిపోవటాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం నిత్యం జరిగే నిత్యకృత్యం. కానీ ప్రైమ్ 9 ఈ యొక్క దందాని అరికట్టే సమయంలో రేపు రిజల్ట్ రాబోతున్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. గవర్నమెంటు, ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ రేపు 12 గంటలకి అధికారులు ప్రకటిస్తారు. ఈ లోపలే మీ పిల్లలకి, ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పేరెంట్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీ పిల్లలకి కౌన్సిలింగ్ ఇవ్వండి, వాళ్ళతో ఫ్రెండ్లీగా మెలగండి. నువ్వు ఫెయిల్ అయినా పర్వాలేదు అనే ఒక నెగిటివ్ కార్నర్లో వాళ్ళని మీరు మోటివేట్ చేయండి. తద్వారా వాళ్ళలో మానసిక స్థైర్యం నిలబడుతుంది. మీ పిల్లలకు మీరు చెప్పకపోతే కార్పొరేట్ దందాల్లో డబ్బులు వసూలు చేస్తున్న అక్కడ ఫ్యాకల్టీ కానీ, జూనియర్ లెక్చరర్స్ కానీ, జేఎల్స్ కానీ, డీన్లు కానీ, ప్రిన్సిపల్స్ ఏం చెప్తారు? నువ్వు ఫెయిల్ అయితే మా కాలేజీకి చెడ్డ పేరు, నీకు చదువు చెప్పాం, మీ పేరెంట్స్ ఫెయిల్ అయితే మమ్మల్ని అడుగుతారని వాళ్ళ మీద ఒక నెగిటివ్ కార్నర్లో దాడి చేస్తే ఆ చిన్న చిన్న మనస్తత్వాలు ఉన్న పిల్లలు ఏమైపోవాలి? చదువు లేకపోతే మనిషి చనిపోవలసిన అవసరం లేదు సభ్య సమాజంలో. ఒక్కసారి ఫెయిల్ అయితే జీవితం అక్కడితో ఆగిపోదు, మళ్ళీ ఇంకో ప్రయత్నం చేయాలి. అందుకే పేరెంట్స్ అందరూ కూడా మీరే కౌన్సిలర్స్గా మారి మీ పిల్లల్ని, మీ అబ్బాయిల్ని రేపటి నుండి, ఈ రోజు నుంచి ఒక మానసిక స్థైర్యాన్ని నిలబడండి. ఎవరైనా నిజంగా గనక తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫెయిల్ అయ్యావని మీ పిల్లల్ని గనక అవమానంగా మాట్లాడినా, అందరి ముందు వాళ్ళకి ఏదన్నా ఒక రకమైన ఇన్సల్ట్కి గురి చేసిన విద్యార్థి సంఘ నాయకులతో పాటు ప్రైమ్ 9 ప్రధాన కార్యాలయాలకి మా నెంబర్లో డిస్ప్లే అవుతున్నాయి, ఫోన్ చేయండి. వాళ్ళని చట్టపరంగా శిక్షించే వరకు మీకు తోడుగా ఉంటాం. ఓకే, వెంకటేశ్వరరావు అలాగే పవన్ కుమార్ గారు ఈ డిబేట్లో పాల్గొన్న మీకు ధన్యవాదాలు. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.